నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు భారత్లో 2 కోట్ల మంది వలసదారులు ఉన్నారని అంచనా. అలాంటి వారందరినీ తిప్పి పంపాలంటే పెద్ద మిషనే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ఆర్సీని తీసుకురావాలని అనుకుంటే అందుకు అనేక అడ్డంకులు ఉన్నాయి. అందుకే కేంద్రం మరో ప్లాన్ వేసింది. అదే ఓటర్ కార్డ్ చెకింగ్. ఇప్పటి వరకు దేశంలోని అక్రమ వలసదారులంతా తమ దగ్గర ఆధార్, ఓటర్ కార్డులు ఉన్నాయని, తాము ఇక ఇండియన్సే అని అనుకుంటూ ఉన్నారు. కానీ అవి నిజమైనవేనా, ఫేకా అన్నది నిరూపించేందుకు సిద్ధమైంది కేంద్రం. ఈ ప్రక్రియను ఫస్ట్ బీహార్ నుంచే స్టార్ట్ చేయనుంది. ఇటీవల ఈ ఎలక్షన్ కమిషన్ ఓటర్ కార్డు ఎలిజిబిలిటీ కోసం కొన్ని నిబంధనలను తీసుకువచ్చింది. అందులో ఓటర్ కార్డు వ్యాలిడ్ కావాలంటే ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ను ఇవ్వాల్సిందే. 1987కు ముందు పుట్టిన వారైతే వాళ్ళు అప్పుడు ఇండియన్స్ అని నిరూపించుకునేందుకు అప్పట్లో వారికి ఉన్న ఆస్తి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 1987 నుంచి 2004 మధ్యలో పుట్టినట్లయితే వారి పేరెంట్స్ బర్త్ సర్టిఫికేట్తో పాటు వారి బర్త్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ పేరెంట్స్తో పాటు తాము కూడా ఇక్కడే ఉన్నామని నిరూపించుకోవాలి. 2004 తర్వాత పుట్టిన వారైతే వారి బర్త్ ప్లేస్తో పాటు డేట్ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వారికి ఓటర్ కార్డులు వ్యాలిడ్ అవుతాయి. భారతీయులకు ఇది అసలు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి 10th సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉంటుంది. సో వీరికి ఏ ప్రాబ్లము లేదు. కానీ బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే వచ్చారో వారికి మాత్రం చాలా పెద్ద ప్రాబ్లంగా మారనుంది. వీరి దగ్గర ఇలాంటి సర్టిఫికేట్లు ఏమీ ఉండవు. దీంతో ఇప్పుడు రియల్ ఎవరో ఫేక్ ఎవరో తేలిపోనుంది. నిజానికి మన దేశంలో బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి ఎక్కువగా అక్రమ వలసదారులు వస్తూ ఉన్నారు. అటు పాకిస్తాన్ నుంచి కూడా వచ్చిన వారిలో చాలామందిని ఇప్పటికే తరిమేశాం. అయితే ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారం మన దేశంలో 2 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నుంచి వలసలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో పాలిటిక్సే ఇందుకు బాగా యూజ్ అవుతూ ఉన్నాయి. రాష్ట్రంలో 30 ఇయర్స్ కమ్యూనిస్టులు పాలించారు. ఆ తర్వాత 2011లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. అంతకుముందు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులంతా వెస్ట్ బెంగాల్లోకి వచ్చి సెటిల్ అయ్యేవారు. వాళ్లకు అప్పటి గవర్నమెంట్ హెల్ప్ చేసేది. ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చి వారిని ఇండియాలోనే సెటిల్ చేసేది. ఇదే విషయంపై 2003లో అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్న మమతా బెనర్జీ పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకుని నిరసనలు వ్యక్తం చేశారు. దేశంలోని అక్రమ వలసదారులందరినీ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ తీసుకువస్తోందని, వారందరినీ ఓటర్లుగా మార్చుకుంటోందని ఆరోపించారు. అయితే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఏమైనా మార్చారా అంటే అది లేదు. ఎవరినైతే ఆమె క్రిటిసైజ్ చేసిందో అదే పనినే ఆమె కంటిన్యూ చేసింది. దీంతో మన దేశంలోకి అక్రమ వలసదారులు అలా వచ్చి ఇలా వెళ్లే పరిస్థితి ఏర్పడింది. బోర్డర్ దగ్గర టీఎంసీ పార్టీ నేతలు హ్యూమన్ ట్రాఫికింగ్ రాకెట్లను నిర్వహిస్తున్నారు. జస్ట్ 10,000 ఇస్తే చాలు బోర్డర్ను దాటిస్తారు. వారికి ఇక్కడ ఆధార్, ఓటర్ కార్డులు కావాలంటే మరో 10,000 ఇస్తే చాలు. అంటే జస్ట్ 20,000లోనే మన దేశంలో వీరికి ఓటర్, ఆధార్ కార్డులు కూడా దొరుకుతూ ఉన్నాయి. వీరంతా సేఫ్గా ఇండియాలోనే ఉండవచ్చు. వీరందరినీ పట్టుకోవాల్సిన వెస్ట్ బెంగాల్ పోలీసులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మమతా బెనర్జీ గవర్నమెంట్ ప్రజలతోనే ఏమీ చేయలేకపోతున్నారని అర్థమవుతోంది. అలా ఇండియాలోకి వచ్చిన అక్రమ వలసదారులంతా దేశంలోనే అనేక రాష్ట్రాల్లో సెటిల్ అవుతున్నారు. ఎక్కువగా వెస్ట్ బెంగాల్, జార్ఖండ్లలో ఉంటే మన హైదరాబాద్లోనూ ఇలాంటి వారు చాలామందే ఉన్నారు. మన దేశంలోకి అక్రమంగా వచ్చిన వారంతా ఊరికే ఉంటారా? అస్సలు ఉండరు. ఒక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్ దేశంలో ఉన్నాడంటే అది ఎప్పటికీ డేంజరే. వాడు సుపారీ హత్యలకు పాల్పడవచ్చు, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, టెర్రరిస్టుగానో ఇలా ఎన్నో క్రైమ్స్ చేయవచ్చు. చట్టాలను కాదని దేశంలోకి వచ్చిన వాడు ఇక్కడ చట్టాలను పాటిస్తాడని అనుకుంటే పొరపాటే. ఇలా మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారి సంఖ్య 2016లోనే 2 కోట్ల మంది ఉంటారని సెంట్రల్ గవర్నమెంట్ అంచనా వేసింది. అది ఇప్పటికీ ఎంత ఎక్కువ అయి ఉండొచ్చో మీరే లెక్క వేసుకోవచ్చు. మరి వీరందరినీ కనుక్కోవడం ఎలా అనేది చాలా కష్టమే. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లోని పోలీసులు స్పెషల్ డ్రైవ్లను నిర్వహించి అరెస్టులు చేస్తూ ఉన్నారు. అయినా కూడా పూర్తిగా జరగడం లేదు. బీజేపీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఇది పర్ఫెక్ట్గా జరుగుతోంది. దీనికోసం ఎన్ఆర్సీ తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. కానీ అందుకు ఇప్పటి రాజకీయ బలం సరిపోదు. ఆ పార్టీకి సొంత మెజారిటీ లేదు. అటు కాంగ్రెస్తో పాటు అన్ని రాజకీయ పార్టీలు తమకున్న ఓట్ బ్యాంక్ను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేవు. కాబట్టి ఏదో ఒకటి చేసి దీనికి అడ్డుపడతాయి. అందుకే సరిగ్గా ఇలాంటి ఆలోచనతోనే కేంద్రం ఇప్పుడు ఓటర్ కార్డులపై స్పెషల్ స్క్రూటినీ స్టార్ట్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎన్ఆర్సీ లాంటిదనే అంటూ ఉన్నారు విశ్లేషకులు. అందుకే ఇప్పుడు అన్ని విపక్ష పార్టీలు భయపడుతున్నాయి. అయినా కూడా మోదీ వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేరు. మొదటగా బీహార్లో ఈ ప్రక్రియ షురూ చేసి
అక్కడ వచ్చే ఇబ్బందులన్నిటినీ చెక్ చేస్తారు. ఆ తర్వాత మార్పులు ఏమైనా చేయాలా అనే దానిపై చర్చిస్తారు. మొత్తం పర్ఫెక్ట్ అయ్యాక దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే భారత్లో ఉండే అక్రమ వలసదారులంతా సెపరేట్ అవుతారు. అప్పుడు వారందరినీ తిప్పి పంపించేయడానికి వీలవుతుంది. మరి మోదీ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో తెలియజేయండి. అంతేకాకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.